అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ, నాతోటే ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు చింతల అశోక్ కుమారు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా ప్రజాసేవ చేస్తుంటాను. ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు మాట్లాడి, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారు రాజకీయాలు, మైనింగ్ మాఫియా, గంజాయి హబ్బు, రౌడీజానికి అగ్రరాజ్యం, మహిళల మీద దాడులు, ఇట్లాంటి అనేక ఈ 4.5 సంవత్సరం కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా జరిగింది. దానికోసమని బ్రతుకు మారాలంటే బాబు రావాలనే క్యాప్షన్తో మేము ఇచ్చాపురం నుంచి తడ వయా తిరుమల దాకా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో పాదయాత్ర మొదలు పెడదామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఏదైతే ఈ వైసీపీ ముందుగా చెప్తున్న, మనం ఏ నాయకుడికి తిట్టాలని కాదు, వాళ్ళని విమర్శించాలని కాదు, ఏమి చేయాలని కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ భవిష్యత్తుని, ఇప్పుడు జరుగుతున్న విధి విధానాలని మనసులో పెట్టుకోవాల్సిన మాట్లాడాల్సిన మాటలే. ఫస్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు ఇచ్చాడో, పూర్తి మద్య నిషేధం, ఇయర్లీ జాబ్ క్యాలెండరు, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చాడు. ఒక్కటి కూడా హామీలుగానే మిగిలిపోయినాయి కాబట్టి ఆచరణలో అయితే రాలేదు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మద్యం రేట్లు కానీ, మద్యం ఆపేస్తాన ముఖ్యమంత్రి మద్యం రేట్లు పెంచి విచ్చలవిడిగా బెల్ట్ రూపంలో మన రాష్ట్రం మద్యం ఏరులై పారుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కువ గంజాయి ఇచ్చాపురం నుంచి తడదాకా 13 జిల్లాల్లో విలేజ్ దాకా ఈ గంజాయి అనే వైరస్ని కేవలం రాజకీయ నాయకులు అండదండలతో ఈ వ్యాపారం మొత్తం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరన్నా కానీ గవర్నమెంట్ని కానీ లేదా సంబంధిత నాయకులు కానీ ప్రశ్నిస్తే భౌతిక దాడులు, ఆర్థిక దాడులు. నాకే ఒక 35 సంవత్సరాలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాల కాలంలో కేవలం రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలుగానే ఉంటాయి కానీ వ్యక్తిగత విమర్శలు కానీ, భౌతిక దాడులు కానీ ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాము. ఈ పాలన ఇదే విధంగా కానీ కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో మనిషి మనుగడకే చాలా ప్రమాదకరం వాటిల్లే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మేము మా వంతు సహాయంగా నేను ఏం ఆలోచించానంటే, నాది నెల్లూరు రూరల్ మండలం సీతారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఈ విధంగా చేయాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఆయన కూడా మాకు సనుకూలంగానే స్పందించి చెయ్యి, మంచి కార్యక్రమం అని చెప్పాడు. ఈరోజు ఎవరు గెలిచినా కూడా సామాన్యుడికి ఒరిగేది ఏముండదు, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక మనిషి ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవించాలంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణమే లేదు. ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు కానీ చెప్తే, ఒక చిన్న కేసు కట్టాలన్నా కూడా వార్డు నెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే, పిఏ కట్టాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడవటం లేదు. ఇది 100 పాళ్ళకి నిజం. నా కళ్ళ ముందు ఎదురుగానే ఒక అబ్బాయి తలకాయ పగలగొట్టి 8 కుట్లు పడితే ఇంకో అన్న చెప్పాలి. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ చెంచాలు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ చెప్తేనే 307 కేసు కడతారంట, లేకపోతే స్టేషన్ బెయిల్ కేసు కడతారంట. స్వయాన సంబంధిత పోలీసు శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఒక్క విషయమే కాదు, మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు వైజాగ్లో ఒక డాక్టర్ కానించి నిన్న మొన్నటి దాకా ఒక దళితుడి హత్య దాకా సౌత్ ఇండియా మొత్తం, మన సౌత్ ఇండియా అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ ఏ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్లో అని తెలిపింది. కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఎక్కువ శాతం కష్టపడింది, ఓట్లేసింది ఈ ఎస్సీ ఎస్టీలను. అది మర్చిపోయి వాళ్ళ మీద భూములు పెరుక్కోవటం, కని విని ఎరగని మనం రాజకీయ ముఖ్యమంత్రులుగా
రాజశేఖర్ రెడ్డిని చూసాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చూసాము, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాము, రోసేని చూసాము. సిస్టాన్ని మొత్తాన్ని మార్చే విధంగా ప్రకృతి, ఋషికొండ అయితేమి, ఎర్రచందనం అయితేమి, అనేక మాఫియాలు మన భారతదేశంలో కని విని మాఫియాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రజాస్వామ్య బద్ధంగా చేయాల్సిన సేవని రౌడీజబద్ధంగా ఈరోజు ఇక్కడున్న నాయకులు చేస్తున్నారు. మంది అయినా కూడా టీడీపీకి ఓటేస్తారనే ఒక ఆకాంక్షతోనే ఈ పాదయాత్ర నేను స్టార్ట్ చేస్తున్నాను. సొంత నా డబ్బులతో పెట్టుకొని నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. ఈ పాదయాత్రలో కూడా నాకు కూడా అనేక అడ్డంకులు, ఇబ్బందులు జరుగుతుంటాయి. మనం దేనికి కూడా వెనకం చేసే ప్రసక్తే ఉండదు. ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా వెనక్కి తిరిగే పరిస్థితే ఉండదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కూడా ఈ పాదయాత్రని ఖచ్చితంగా సక్సెస్ చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఇదే నెల్లూరు, మా నెల్లూరు గడ్డ మీద ప్రెస్ మీట్ పెడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.